ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని కృపను బట్టి మరొక అవకాశాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఇందును బట్టి కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన మహాజ్ఞానమైన సంగతులను బైబిల్లో నుంచి మరి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ మనకి ఏది బోధిస్తున్నా, ఏది మాట్లాడుతున్నా మన ఆధ్యాత్మిక జీవితానికి లాభకరమైన మాటలు. అది బోధిస్తుంది అంటే మన బలహీనతలను బలపరుస్తుంది. బైబిల్ మాట్లాడుతుంది అంటే మన వంక్ర మార్గాలను సక్ర మార్గంలో నడిపిస్తుంది. బైబిల్ మాట్లాడుతుంది అంటే మన లోటుపాటులను సరిచేస్తుంది అని మనం ముందుగా గ్రహించాలి. దేవుడు ఊరికనే మాట్లాడడు, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. ఊరికే మాట్లాడటం అనేది మనిషి అలవాటైతే, ఊరికే మాట్లాడటం అనేది మనిషి ఆలోచన అయితే దేవుని ఆలోచన అది కాదు. ఎందుకంటే మనిషి ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా ఆంతర్యం ఉంది. మనిషి భూమి మీద ఈ 60-70 సంవత్సరాల జీవనంలో ఎంతో కాలంగా మనిషి ఎంతకాలం బ్రతుకుతున్నా తాను ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు చేస్తూ బలహీనుడైపోతుంటాడు, బలవంతుడైపోతుంటాడు. ఎందుకంటే మనిషి జీవితం కాబట్టి. మరి ఇంక ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, స్త్రీ బలహీనమైన ఘట్టమా బైబిల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి స్త్రీని గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. స్త్రీ అనగానే రాతి యుగము నుంచి నేటి కంప్యూటర్ యుగం వరకు స్త్రీని ఎలా పరిగణనలోకి తీసుకున్నది సొసైటీ, సమాజం. రాతి యుగంలో స్త్రీని ఎలా కొలిచింది, స్త్రీని ఎలా చూసింది, స్త్రీని ఎలా వాడుకున్నది అని రాతి యుగంలో మనం ఒక్కసారి ఆలోచిస్తే, స్త్రీని బానిసగా చూసింది, బానిసలుగా చేసుకున్నది. ఆ రోజు రాజరికపు వ్యవస్థ అయినా, ఆ రోజు మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరిపాలకుల వ్యవస్థ అయినా స్త్రీలందరినీ కూడా ఎలా చూశారు అంటే బానిసలుగానే చూశారు. వంట చేసుకోవటానికి, కాపురం చేసుకోవటానికి, పని చేయటానికి, బట్టలు పిండుకోవటానికి, వంట చేయటానికి, ఇలాంటి పనుల కోసమే స్త్రీ ఉపయోగపడుతుందని స్త్రీ గురించి ఎన్నో కామెంట్లు చేశారు, ఎన్నో కథలు రాశారు, ఎన్నో సినిమాలు తీశారు. కానీ మనుషులు అనుకున్నట్లుగా స్త్రీ గురించి దేవుడు రాయించలేదు ప్రియులారా. స్త్రీ గురించి దేవుడు చాలా గొప్పగానే రాయించాడు. స్త్రీ గురించి దేవుడు అంత గొప్పగా రాయించాడు అంటే, స్త్రీ పాత్ర ఈ ప్రపంచంలో ఒక చాలా ప్రాముఖ్యమైన పాత్ర. స్త్రీ పాత్ర, స్త్రీ జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, అండం ఫలదీకరణము చెందుతుంది. అది తల్లి గర్భములో, స్త్రీ గర్భములో, పురుషుడి గర్భములో కాదు. ఈ బ్రహ్మాండములో ఈ బ్రహ్మాండములో ఒక అద్భుతమైన సృష్టిని, ఒక మనిషి నిర్మాణాన్ని దేవుడు ఒక తల్లి గర్భములోనే నిర్మిస్తున్నట్లుగా మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఈరోజు మన కళ్ళు ద్వారా చూస్తున్నాం. ఇంత అద్భుతమైన స్త్రీని, ఇంత ఘనమైన స్త్రీని ఎందుకు ఒకరోజు స్త్రీని బానిసగా చూసింది? స్త్రీని ఎందుకు బానిసగా చూసింది అంటే, ఆ రోజు రాతి యుగములో స్త్రీని ముందుకు రానివ్వకుండా 4 గోడల మధ్యలో బంధించేసి భర్తకి సేవ చేయాలి,
భర్త కాళ్ళు నొక్కాలి, భర్త కాళ్ళ దగ్గర పడుండాలి అని ఆ రోజు రాజరిక వ్యవస్థ స్త్రీని అలాగే మార్చేసింది. అందుకే ఆ రోజుల్లో స్త్రీలు కఠినాత్ములుగా స్త్రీల్ని హింసించారు, స్త్రీల్ని బలవంతముగా భంగం చేశారు, స్త్రీల్ని బలవంతముగా చెరిచారు, బలవంతముగా దాసురాండ్లుగా చేసుకున్నారు ఆ రోజుల్లో. కానీ కాలం మారింది, కాలాలు మారుతుంటాయి, సమాజంలో సొసైటీ మారుతుంటుంది, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతున్న కొద్దీ రాను రాను స్త్రీ బలాన్ని పుంజుకొని ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది అని మనం చెప్పచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచాన్ని ఏలుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచంలో స్త్రీ లేనిదే అసలు పనులు జరగవు అన్నట్లుగా ఈరోజు మన కళ్ళు ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు స్త్రీని 4 గోడల మధ్య బంధించింది అదే స్త్రీ ఈరోజు 4 గోడల మధ్యలో కాదు, 4 ప్రపంచాలను కూడా శాసిస్తుంది అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. మరి బైబిల్లో దేవుడు బలహీనమైన ఘట్టము అన్నాడు కదా. ఎందులో బలహీనమైన ఘట్టం? ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు కదా. కొందరిని అలా చూపించి కొందరిని ఇలా చూపించి మరి స్త్రీని తొక్కేయటం దేవుడి లక్షణం కాదు, దేవుడి ఉద్దేశం కూడా కాదు. ఎందుకు అంటే స్త్రీ బలహీనమైన ఘట్టము అని ఎందుకు అన్నాడు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు గుర్తు చేశాడు, కొన్ని కారణాలు. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు సుమ. జీవితాంతం స్త్రీని మీరు బానిసలుగానే చూడాలి, బలహీనమైన ఘట్టంగానే చూడాలన్న దేవుడు ఉద్దేశం కాదు. ఎందుకు దేవుడు అలా ఆ మాటని అన్నాడు అంటే, ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఒకప్పుడు స్త్రీ ఏమైపోయిందంటే మోసపోయింది. ఒకప్పుడు స్త్రీ మోసపోయింది కాబట్టే కాస్త జాగ్రత్త అని భర్తలతో చెప్తున్నాడు. ప్రతి స్త్రీకి ఒక భర్త ఉంటాడే, ఆ భర్తతో చెప్తున్నాడు ఏంటంటే స్త్రీ ఎందుకు అంటే బలహీనమైన ఘట్టము కాబట్టి కాస్త జాగ్రత్త అని భర్తలతో మాట్లాడుతూ ఒక మంచి మాటని మన బైబిల్లో నుంచి చదువుకుందాం. ఎక్కడన్నాడో బలహీనమైన ఘట్టమని ఎక్కడన్నాడో ఒక్కసారి పేతురుగారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనములో ఒక మంచి మాట. ఈరోజు ఈ మాటని తీసుకొని ఈ మాటని హైలైట్ చేస్తూ ఈ మాటని పట్టుకొని ఎక్కడ చూసిన స్త్రీని బలహీనంగానే చూస్తున్నారు, బలహీనమైన ఘట్టంగానే చూస్తున్నారు. ఏమంటుంది అక్కడ బైబిల్లో? అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. జీవములోను కృపావరములోను మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. చూసారా, జీవములో బలహీనులు కాదు, కృపా వరములో బలహీనులు కాదు. వాళ్ళు మనతో పాటు సాటి అయిన సహాయకులు, వారు మనతో పాటు సరి సమానులు. ఎందులో? జీవములోను కృపావరములోను. భర్తలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. పేతురుగారు భర్తలతో మాట్లాడుతున్నాడు. ఏమని? అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. చూసారా ఎక్కడ బలహీనమో, ఎందుకు బలహీనురాలైపోయిందంటే స్త్రీ ఎందుకు బలహీనురాలైపోయిందంటే ఒకప్పుడు స్త్రీని సన్మానించకుండా ఏం చేశారు? బానిసులుగా చూశారు. సన్మానించాలి. చూసారా స్త్రీని దేవుడు ఎంత హైలైట్ చేశాడో మీరు చూడండి. ఇక్కడ
మరి చాలామంది ఏం చేస్తున్నారంటే స్త్రీని తొక్కేయటానికి, స్త్రీని కాళ్ళు నొక్కించుకోవటానికి, స్త్రీని కిచెన్కి అంకితం చేసేసి స్త్రీ ఎందుకు పనికిరాదన్నట్లుగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని సంప్రదాయాలు మనం చూస్తుంటే ఇంకా రాతి యుగంలోనే బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంటుంది. వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళు స్త్రీకి ఇస్తున్న గౌరవం, వాళ్ళకి స్త్రీకి ఇస్తున్న మర్యాదలు చూస్తుంటే అసలు స్త్రీ బయటికి రావాలి అంటే తల నిండా ముసుగేసుకొని రావాలి. ఇప్పటికీ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అసలు తల ఎత్తుకోకూడదు, ఫేస్ కనిపించకూడదు, ముఖం నిండా ముసుకేసుకోవాలి. కొన్ని సంప్రదాయాలు చూస్తుంటే ఇంకా రాతి యుగంలోనే బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంటుంది. ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న తన భార్య ఏమో ఫేస్ కనిపించకుండా ముసుకేసుకోవాలి. కానీ అదే బస్సు నడపటానికి డ్రైవర్గా ఒక లేడీస్ ఉంటుంది. చూసారా? అదే బస్సు నడపటానికి ఒక డ్రైవర్గా లేడీస్ ఉంటుంది. అదే బస్సులో ఒక కండక్టరుగా టికెట్లు కొట్టడానికి ఒక లేడీస్ ఉంటుంది. కానీ కొన్ని సంప్రదాయాలు ఎలాగుంటాయంటే ముఖం కూడా చూపించకుండా నిండా ముసుగేసుకున్న సంప్రదాయాలు ఉన్నాయి. ఈరోజు సంప్రదాయాలు తప్పనటం లేదు, కానీ కాలాన్ని బట్టి మారండి అని బైబిల్ చెప్తుంది. ఎందులో తక్కువ చెప్పండి. ఈరోజు ప్రపంచంలో స్త్రీ లేని రంగం ఎక్కడుంది చెప్పండి? స్త్రీ లేని రంగం ఎక్కడుంది? స్త్రీలు చేయలేని కార్యక్రమాలు ఎక్కడున్నాయి? స్త్రీలు చేయలేని పనులు ఎక్కడున్నాయి? చూడండి, అన్ని పనుల్లో స్త్రీ ముందే ఉంది. మరి ఎక్కడ బలహీనంగా ఉంది? ఎందుకంటే అది బలహీనమని మనం చేసుకున్నాం. ఆమెను సన్మానించకుండా, ఆమెను గౌరవించకుండా, ఆమెకు మర్యాద ఇవ్వకుండా మనం ఏం చేసామంటే, నువ్వు స్త్రీ కాబట్టి ఇంటికి అంకితం అయిపోవాలి, నువ్వు స్త్రీ కాబట్టి నీకు ఇల్లే శాశ్వతము అని ఒకప్పుడు స్త్రీని బంధించింది ప్రియులారా. 4 గోడల మధ్య బంధించింది. అలా బంధించిన వ్యవస్థను ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక రాతి యుగము నాటి స్త్రీని చూడండి, ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్న స్త్రీని చూడండి. ఎంత దూసుకెళ్ళిపోతుంది స్త్రీ! ఏరోప్లేన్ నడుపుతుంది, క్రికెట్ ఆడుతుంది. క్రీడారంగంలో అన్ని రంగాలలో స్త్రీ ముందుంది. ఎందులో తక్కువ ఉంది? ఆఫీసుల్లో పనిచేస్తుంది, టీచర్లలో కానీ, శాస్త్రవేత్తల్లో కానీ, చివరికి అంతరిక్షానికి వెళ్ళటానికి కూడా స్త్రీ ఉపయోగపడుతుంది అంటే మగతనం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది మీరు ఆలోచించండి. మగజాతి సాధించలేని క్రీడారంగంలో, మగవాళ్ళు చేయలేని క్రీడారంగంలో ఈరోజు స్త్రీలే ముందున్నారు ప్రియులారా. ఎందులో తక్కువగా ఉంది? మరి ఎందుకు స్త్రీని బలహీనంగా చూశారు? ఎందుకు అంటే స్త్రీని ముందుకు రానివ్వకుండా ఆ రోజు స్త్రీని గౌరవించకుండా, భర్త చచ్చిపోతే భర్తతో పాటు స్త్రీని ఏం చేయాలంట? సజీవ దహనం చేయాలంట. అదే సతీ సాగనం అని ఉంచారు. సతీ సాగనమని పతితో పాటు సతిని చితక మంటలో తగలబెట్టడానికి ఒకనాడు చరిత్ర, మన భారతదేశపు చరిత్ర. ఈరోజు చూడండి, ఏ రంగంలో వెనకపడింది స్త్రీ? బైబిల్ కూడా ఏమంటుంది తెలుసా? బైబిల్ కూడా ఏమంటుందంటే క్రీడా రంగంలోనే కాదు, అన్ని రంగాలలో స్త్రీ ముందుంది. అన్ని రంగాలలో. అటువలే పురుషులారా, జీవములో కూడా మనిషికి సాటిగా ఉంది, కృపా వరములో కూడా స్త్రీ పురుషునికి సాటిగా ఉంది. కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి
తక్కువ బలహీనమైన ఘట్టమని భార్యలను సన్మానించుడి. వారిని సన్మానించటం పురుషుడికి ఎలా ఉంటుందంటే దాన్నేమి సన్మానించటంలే అనుకుంటున్నారు. అంటే స్త్రీని తక్కువ చూపు చూస్తున్నారు. నీవింటికే పరిమితం అవ్వాలి, ఇంటిలోనే బట్టలు ఉతకాలి, అది ఉతకాలి, ఇది ఉతకాలి, ఇంటి పనికే అంకితం అయిపోవాలి అని స్త్రీని బలహీనంగా చూస్తున్నారు నేటి పురుషులు. ప్రియులారా, ఈరోజు చూడండి, భర్త హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, భార్య ఇంట్లో పని చేసుకుంటుంది, అటు భర్తకి కూడా సేవ చేస్తుంది, పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంది, అన్ని విధాలుగా స్త్రీ కార్యక్రమాలు చేస్తుంది. అదే భార్య హాస్పిటల్లో ఉందనుకోండి, భర్త ఏమి చేయడు, వంట చేయడు, పిల్లలకి స్నానం చేయించడు, ఇల్లు శుభ్రం చేయడు, ఏదో మరి ఏది చేయకుండా బలహీనుడైపోతాడు. చూసారా? ఇప్పుడు ఎవరు చెప్పండి బలహీనులు? స్త్రీయా పురుషుడా? భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు స్త్రీ అటు భర్తకి సేవ చేస్తుంటుంది హాస్పిటల్లో, ఇటు ఇంటి పని చేస్తుంటుంది, పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంటుంది, పిల్లల బట్టలు ఉతుకుతుంటుంది, అందరికీ సేవ చేసి, అందరికీ టిఫిన్ చేసి, అందరికీ వంట చేసి, అటు భర్తకి టిఫిన్ చేసుకొని మరి హాస్పిటల్కి వస్తుంటుంది. అదే భార్య హాస్పిటల్లో ఉందనుకోండి, భర్త వంట చేయడు, బట్టలు ఉతకడు, అందరికీ టిఫిన్ రెడీ చేయడు, ఏమి చేయడు, ఏమి చేయలేని చేతగాని దద్దమ్మలాగా, చేతగాని బలహీనమైన ఘట్టంలా మారిపోయాడు. చూసారా? బలహీనమైన ఘట్టము స్త్రీ కాదు, ఈరోజు రాను రాను బలహీనమైన ఘట్టము పురుషుడుగా మారిపోతున్నాడు. సన్మానించండి అని అంటుంది బైబిల్. సన్మానించండి, స్త్రీని సన్మానించాలి. ఈరోజు మన భారతదేశం చట్టము కూడా ఎలాంటి చట్టం తీసుకొచ్చింది అంటే స్త్రీని సన్మానించాలి, వారికి ప్రత్యేకమైన సీట్లు కేటాయించాలి, వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ కేటాయించాలి, వాళ్ళకి ప్రత్యేకమైనవన్నీ కూడా మనం చేయాలి. ఎందుకంటే స్త్రీని సన్మానించమని గ్రంథమే చెబుతుంది కదా అని చట్టములో కూడా దీన్ని అమలుపరిచారు. చట్టములో కూడా దీన్ని అమలుపరిచారు. అందుకే మీరు బాగా ఆలోచించండి, ఈరోజు స్త్రీ ఎందులో తక్కువ ఉంది? ఎందులో తక్కువ లేదు. ఇంటికి ఇల్లాలు దీపమంట ప్రియులారా. ఇంటిని వెలిగించేది స్త్రీ, ఇంటిని నిలబెట్టేది స్త్రీ, ఇంటిని కాపాడేది స్త్రీ, ఇంటిని ముందుకు తీసుకెళ్ళేది స్త్రీ, ఇంటిని ప్రపంచానికి చూపించేది స్త్రీ. ఆ స్త్రీ లేకపోతే ఈరోజు మనిషి జాతి లేదు ప్రియులారా. ఆ స్త్రీ లేకపోతే మనిషి మనుగడ లేదు. ఆ స్త్రీ లేకపోతే కుటుంబాలు పతనమైపోతాయి. ఈరోజు కుటుంబాలు పతనమైపోతాయి. పురుషుడు పొద్దున 9 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 9 గంటల వరకు ఇంటికి వస్తాడు. అంతులోపు స్త్రీ ఎన్ని పనులు చేస్తుంటుంది చెప్పండి? ఎన్ని పనులు చేస్తుంటుంది? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పనే. భర్త 8 గంటల పని చేస్తే భార్య 12 గంటల పని చేస్తుంది. 12 గంటలు ఎక్కువే, 12 కాదండి, ఇంచుమించు 20 గంటలు పని చేస్తుంది భార్య. భర్త 8 గంటల పని చేస్తే భార్య 20 గంటలు పని చేస్తుంది. ఆమె చేసే పనికి జీతం ఏది అంటే చివరికి ఏం చేశారు అంటే బానిసగానే చూశారు. చివరికి స్త్రీని ఎలా గౌరవిస్తున్నారు అంటే బానిసగానే గౌరవిస్తున్నారు. స్త్రీ భర్తకు కిరీటం లాంటిదంట. స్త్రీ భర్తకు కిరీటం లాంటిది. స్త్రీ దగ్గరుంటుంది ఇంటి తాళాలు. స్త్రీ దగ్గరుంటాయి ఇంటి తాళాలు. ఇంటిని కాపాడుకోవాలన్నా, ఇంటిని పడగొట్టాలన్నా, ఇంటిని పతనం చేయాలన్నా, ఇంటిని నాశనం చేయాలన్నా, ఇంటిని హైలైట్ చేయాలన్నా ఎవరి చేతిలో ఉంటాయి తెలుసా? స్త్రీ చేతిలోనే ఉంటాయి. జ్ఞానవంతురాలు. బైబిల్లో చక్కటి మాట చదువుకుందాం. సామెతల గ్రంథం
సామెతల గ్రంథం చూడండి, ఎంత మంచి మాట, బైబిల్లో దేవుడు వ్రాయించిన మాట. 14వ అధ్యాయం చాలా మంచి మాట. సొలొమోను గారు ఒక స్త్రీ విషయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? 14వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. జ్ఞానవంతుడు తన ఇల్లుని కట్టుకోవటం కాదు ఇక్కడ, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. ఏ విధంగా కట్టుకుంటుంది? ఏ విధంగా కట్టుకుంటుంది? నిజంగా మీరు ఆలోచించండి. కుటుంబములో స్త్రీ గుణవంతురాలై ఉంటే, కుటుంబములో స్త్రీ గుణవంతురాలై ఉంటే కుటుంబం అంతా కూడా పైకి లేస్తుంది. కుటుంబం అంతా కూడా కుటుంబములో శాంతి, సమాధానం, కుటుంబము నెమ్మదితో ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు చక్కగా ఉంటే జ్ఞానవంతురాలై ఉండాలి. రెండవది, భార్య గుణవంతురాలై ఉండాలి. గుణవంతురాలైన భార్య జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇలా జ్ఞానవంతురాలైన భార్య తన ఇంటిని ఏం చేస్తుందంటే, ఇంటిని కట్టుకోవటం అంటే ఏదో 4 పిల్లర్లేసి 4 గోడలను కట్టుకోవటం కాదు ప్రియులారా. దేవుడి ఉద్దేశం, సొలొమోను గారి ఉద్దేశం అది కాదు. ఇల్లును కట్టుకోవటం అంటే 4 గోళ్ళని కట్టుకోవటం కాదు. 4 గోళ్ళు కట్టుకోవటం ఈజీ, కానీ మనుషుల్ని కట్టటం, భర్తని కట్టుకోవాలి, పిల్లల్ని కట్టుకోవాలి, అత్తమామల్ని కట్టుకోవాలి, మరుదుల్ని, మరదండ్రుల్ని అందరినీ కట్టుకోవాలి, అందరికీ సేవ చేయాలి. సేవ చేసి 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 అలిసిపోయినా సేవ చేయాలి. ఎందుకంటే ఇంటికి కోడలుగా వచ్చింది కాబట్టి, ఇంటికి కోడలుగా వచ్చింది, ఇంటికి ఇల్లాలుగా వచ్చింది కాబట్టి అందరికీ సేవ చేయాలి. రెండవది, దేవునిలో కూడా తన కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రార్థనలో నిలబెట్టుకోవాలి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలి. భర్తని దేవుడిలో నడిపించాలి, పిల్లల్ని దేవుడిలో నడిపించాలి, అత్తమామల్ని దేవుడిలో నడిపించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడిలో నడిపించాలి. అదే కదా దేవుడు చెప్పిన నియమం. ఒక ఇల్లాలు కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఇంట్లో ఎంత కష్టం అండి, ఎన్ని పనులుంటాయి చెప్పండి. ఇటు స్పిరిచువల్గాను, ఇటు ఫిజికల్గాను, రెండు విధాలుగా స్త్రీ వట్టి చాకిరి చేస్తుంది కుటుంబంలో. మరి ఎక్కడ బలహీనం అండి స్త్రీ? ఎందుకంటే మనము స్త్రీని సన్మానించకుండా బలహీనమైన ఘట్టాన్ని చేసేసాం. సన్మానించకుండా, నీవు సన్మానిస్తే బలహీనమైన ఘట్టం కాదు, బలమైన సాధనము కుటుంబంలో. స్త్రీని నువ్వు సన్మానించటం నేర్చుకుంటే, స్త్రీని నువ్వు గౌరవించటం నేర్చుకుంటే, స్త్రీ కుటుంబంలో బలమైన సాధనం. పురుషుడే బలహీనమైన ఘట్టం అయిపోతాడు చెప్పండి. ఏమంటే భార్య భర్తలు ఇద్దరు పని చేసి వస్తారు, ఇద్దరు కలిసి వస్తారు. ఆఫీసు నుంచి ఇంటికి భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తారు. కానీ కలిసి వచ్చిన తర్వాత పురుషుడు మాత్రం కాలు మీద కాలు వేసుకొని చైర్లో హ్యాపీగా చక్కగా కూర్చుంటాడు. కానీ స్త్రీ అలా కూర్చోదు. ఏం చేస్తుంది? గబగబా ఫ్రెష్ అవుతుంది, గబగబా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళుతుంది. కిచెన్లోకి వెళ్ళి భర్తకి, పిల్లలకి, ఇంటి వాళ్ళకి అందరికీ వంట చేసి పెడుతుంది. మరి ఇద్దరు పని చేసి వచ్చారు కదా, ఇద్దరు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే సంసారం ఏమైపోతుంది చెప్పండి? భర్తలాగా భార్య కూడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? నీళ్ళెవరు ఇస్తారు? పిల్లలకి షాకిరి ఎవరు చేస్తారు? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? చూసారా, ఇప్పుడు బలహీనమైన ఘట్టం కాస్త బలమైపోయింది. బలమైన పురుషుడు కాస్త బలహీనమైపోయాడు. ఈయనేమో అలిసిపోయానని కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూస్తూ కూర్చుంటాడు. అమ్మా టీ పట్టుకురా అంటాడు. ఇద్దరు పనికి వెళ్ళారు, ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు 8 గంటల పని చేసి వచ్చారు కదా. ఆమె అలిసిపోలేదే. మరి పురుషుడు ఎందుకు అలిసిపోయాడు? పెత్తనం. నేనెందుకు కిచెన్లోకి వెళ్ళాలి? నేనెందుకు వంట చేయాలి?
ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు స్త్రీలు మాట్లాడుతుంటారు చూసారా, పక్కింటి ఆయన ఆవిడికి ఎంత సహకరిస్తుంటాడో, ఆయన అన్నీ కటింగ్ చేసిస్తుంటాడు, కూరగాయలు కోసిస్తుంటాడు, ఆమె వంట చేస్తుంటుంది, వాళ్ళు కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు కదా, మరి నువ్వెందుకు చెయ్యవు అని అడిగితే పురుషుడు ఏమంటాడు తెలుసా? మా వంశములోనే లేదంటాడు. మళ్ళీ వంట చేసేది మా వంశములోనే లేదని పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు. కలిసిమెలిసి పని చేసుకోవటం తప్పు కాదు. నీతో పాటు 8 గంటల పని చేసింది కదా ఆ స్త్రీ కూడా, మరి ఆమె బలహీనంగా మారలేదే? ఆమె నీలాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోలేదే? ఆమె వచ్చి మళ్ళీ వంట చేస్తుంది, పిల్లల బట్టలు ఉతుకుతుంది, అన్ని చాకిరీలు చేస్తుంది కదా. ఎక్కడ బలహీనం అయిపోయింది చెప్పండి స్త్రీ? రాను రాను పురుషుడే బలహీనమైపోతున్నాడు. రాను రాను పురుషుడే బలహీనమైపోతున్నాడు. ఈరోజు సంఘాలలో కూడా చూడండి, సంఘాలలో ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంటుంది? ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? స్త్రీలా పురుషులా? స్త్రీలేనండి. ఈరోజు సంఘాలలో కూడా ఎక్కువగా 80% స్త్రీలుంటే 20% పురుషులు ఉంటారు. మరి పురుషులందరూ ఎక్కడికి పోయారు? పురుషులందరూ ఎక్కడ పోయారు అంటే, ఎక్కడ పోయారంటే అలా గాలి తిరుగుటానికి వెళ్ళిపోయారు. గాలి తిరగటానికి వెళ్ళిపోతుంటారు. ఈరోజు సండే కదా, కాస్త పడుకుంటాను, నన్ను రెస్ట్ చేయనివ్వు అని స్త్రీలను మాత్రమే సంఘాలకు పంపించి వాడు బలహీనుడుగా ఇంట్లో పడుకుంటున్నాడు. చూసారా? మీరు ఆలోచించండి. 8 గంటలు పని చేసిన వాడే అలిసిపోతున్నాడు అంటే 20 గంటలు పని చేస్తున్న స్త్రీ అలిసిపోలేదు. అయినా సంఘానికి పొద్దున లేవగానే, పొద్దున లేచి అన్ని పనులన్నీ చేసుకొని, భర్తకి టిఫిన్ పెట్టి, భర్త బట్టలు తికి, పిల్లల బట్టలు తికి, పిల్లలకి టిఫిన్ పెట్టి, తాను తిని గబగబా సంఘానికి వస్తుంది. 20 గంటలు పని చేసిన స్త్రీయే బలహీనం కాలేదు కదా, 8 గంటలు పని చేసిన పురుషుడు బలహీనుడైపోయాడు అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? స్త్రీయనా, పురుషుడనా? ఈరోజు చూడండి, సొసైటీలో, ప్రపంచంలో ఎందులో స్త్రీ తక్కువ లేదు ప్రియులారా. రాజకీయంలో చూడండి, రాజరికములో చూడండి, గవర్నమెంట్లో చూడండి, ఎక్కడ చూసినా ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రపతి వరకు, ముఖ్యమంత్రి మొదలుకొని అన్ని రంగాలలో అంతరిక్షము వరకు స్త్రీ వెళ్ళిపోయింది అంటే స్త్రీ ఎక్కడ బలహీనురాలు? మీరు చెప్పాలి. స్త్రీ ఎక్కడ బలహీనురాలు? రాను రాను పురుషుడే బలహీనుడైపోతున్నాడు, కానీ స్త్రీ రాను రాను బలవంతురాలైపోతుంది. ఒక్క స్త్రీ ఇంట్లో లేకపోతే ఇల్లు పాడైపోతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. భర్త చచ్చిపోయిన పిల్లల్ని పట్టుకొని స్త్రీ ఎలాగో ఒకలాగా ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించుకొని విద్యావంతులుగా చేస్తుంది స్త్రీ. అదే స్త్రీ చచ్చిపోయిందనుకోండి, అసలు భర్త పిల్లల్ని పెంచలేకుండా ఇంకొక దాన్ని చేసుకొని ఆ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి కుటుంబం అంతా కూడా సత్యనాశనం అయిపోద్ది. కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. అదే భర్త చచ్చిపోతే స్త్రీ అలా ఉండదే. చక్కగా తన పిల్లల్ని, అమ్మో నా పిల్లలకి ఎవరు లేరు, నా పిల్లలకి నేనే అండ అని ఎంత చక్కగా చూసుకుంటుంది. ఎందుకు అంటే అది స్త్రీ బలం. స్త్రీ బలం అది. ఎందులో ఓడిపోయింది ఈరోజు ప్రపంచంలో? ఏ రంగంలో ఓడిపోయింది ప్రియులారా స్త్రీ? ఎందులో ఓడిపోలేదు, పురుషుడే ఓడిపోయాడు. ఈరోజు బ్రతకటం చేతకాక మనిషి పురుషుడే ఓడిపోతున్నాడు. ఈరోజు పురుషుడే ఓడిపోతున్నాడు. అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. బలహీనమైన ఘట్టమని రాతి యుగములో స్త్రీని 4 గోడల మధ్య బంధించేసేసి, భర్తతో పాటు భర్త చచ్చిపోతే ఈమెను కూడా చితుకు మంటల్లో చితకబెట్టేసి అలా నేర్పించింది మన భారతదేశ సంస్కృతి. కానీ ఇప్పుడు అలా కాదు ప్రియులారా. ఇది కంప్యూటర్ యుగం. ఆలోచనలు వచ్చాయి, జ్ఞానం వచ్చింది, మనిషికి జ్ఞానం పెరిగింది. అన్ని రంగాలలో ఈరోజు స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరూ ముందుకెళ్తున్నారు. ఈరోజు స్త్రీ ట్రైన్ నడుపుతుంది, స్త్రీ కార్ నడుపుతుంది, స్త్రీ బైక్ నడుపుతుంది, స్త్రీ విమానం నడుపుతుంది, స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళింది. ఎందులో తక్కువ ఉంది?
మనలో ఎందులో తక్కువ ఉంది మీరు ఆలోచించండి. సినిమా రంగంలో తక్కువ ఉందా? ఎందులో తక్కువ లేదు. అన్ని రంగాలలో స్త్రీ ముందే ఉందని చెప్పటానికి ఈ మాటలు ప్రియులారా. అందుకే స్త్రీని బలహీనంగా చూడకండి. వారు జీవములో కూడా పాలిభాగస్తులు, కృపావరములో కూడా పాలిభాగస్తులు, చివరికి నిత్య జీవములో కూడా మనతో సాటి అయిన వాళ్ళు నిత్య జీవాన్ని కూడా పరలోకములో కూడా మనతో సమానులే. అందుకే దేవుడికి అందరూ సమానులే. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అందరూ దేవుడికి పిల్లలే. అందుకే ఈరోజు వాక్యం చెప్పటంలో, వాక్యం చదవటంలో, పాటలు పాడటంలో అందరూ కూడా స్త్రీలే ముందుంటారు ప్రియులారా. అందుకే భర్తలు ఎప్పుడు కూడా నా భార్య బలహీనమైన ఘట్టము అని ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఒకప్పుడు అవ్వ బలహీనురాలైపోయింది పండు తినటంలో, అపవాది చేత మోసపోవటంలో. పోని ఆ రోజు అవ్వ మోసపోయింది కదా, మరి ఈరోజు పురుషులు మోసపోవటం లేదా అపవాది చేతిలో? ఈరోజు పురుషులు అపవాది చేతిలో, స్త్రీలు కంటే అపవాది చేతిలో పురుషులే ఎక్కువ మోసపోతున్నారు. ఆ రోజు ఆదాము మోసపోలేదు, అవ్వ మోసపోయింది. నేటి యుగంలో పురుషులు మోసపోతున్నారు. ఈరోజు ఎక్కువ పురుషులు మోసపోతున్నారు. అపవాది పురుషులందరినీ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకే పురుషులు ఎవరు సంఘానికి రావటం లేదు తెలుసా? స్త్రీలు ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఏ సంఘాల్లో చూడండి స్త్రీలే ముందుంటున్నారు. మరి పురుషులు ఎందుకు లేరు అంటే పురుషులందరినీ పట్టేశాడు వాడు. ఒకప్పుడు అపవాది అవ్వను పట్టుకున్నాడు, ఈరోజు అందరినీ పురుషులను పట్టుకున్నాడు. వాడికి తెలుసు ఒకరోజు అవ్వని పట్టుకొని మోసం చేశాడు, ఈరోజు పురుషులందరినీ పట్టుకొని మోసం చేసి సంఘాలకు రానివ్వకుండా చేస్తున్నాడు. ఈరోజు చెప్పండి, ఆ రోజు అవ్వ మోసపోయిందని మనం అంటున్నాం కదా, ఈరోజు స్త్రీలు కాదండి, పురుషులే ఎక్కువ మోసపోతున్నారు. అపవాది తంత్రాలకి, అపవాది మాయకి, అపవాది మోసానికి పురుషులే ఎక్కువ మోసపోతున్నారు. అందుకే రాను పురుషులే బలహీనులైపోతున్నారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, వాక్యాన్ని బాగా చదవండి, స్త్రీని గౌరవించండి. స్త్రీని గౌరవిస్తూ స్త్రీ అన్ని రంగములో ముందుకెళ్ళుతుందని సంతోషించండి ప్రియులారా. ఇంకపోతే సంఘాల్లో కానీ సేవ చేయటములో కానీ వారే ఎక్కువగా సపోర్ట్ చేస్తే ప్రియులారా, సంఘములో సేవ అయినా, సొసైటీలో సేవ అయినా ఇంకా బలముగా ఘనముగా సాగుతుందని మనవి చేస్తూ